మూసీ వరద ఉధృతి తగ్గడంతో ఎంజీబీఎస్ తేరుకుంది. ఉదయం నుంచి ఆర్టీసీ సిబ్బంది ఇక్కడ పేరుకుపోవడంతో బురదను తొలగించారు. దీంతో ఎంజీబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బస్ స్టేషన్లో ప్రయాణికులతో కలకలలాడుతోంది. నిన్న ఎంజీబీఎస్ ను వరద ముంచెత్తడంతో ఇక్కడ నుంచి వెళ్లే బస్సు సర్వీసులను ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాల నుంచి నడిపారు. ఆరంగర్ నుంచి ఎల్బీ నగర్, ఉప్పల్, జేబీఎస్ నుంచి జిల్లాలకు బస్సులు నడిపారు. ప్రస్తుత బస్సు సర్వీసులు ఎంజీబీఎస్ నుంచి ప్రారంభమవడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ద్వారా అందిస్తున్నారు. విశాల్, చెప్పండి. ఎంజీబీఎస్ స్టేషన్ లో మళ్ళీ యథావిధిగా బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి జంట జలాశయాలకు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో జలమండలి అధికారులు గేట్లు ఎత్తి ఉస్మాన్సాగర్ హిమాయత్ గేట్లు ఎత్తి వరద నీటిని మూసి నదిలోకి విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా గతంలో ఎన్నడూ లేని విధంగా 38,000 పైగా క్యూసెక్ల నీరు మూసిలోకి విడుదలైంది. దీంతో అటు మూసీ నది ఉధృతంగా ప్రవహించింది. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా దీనివల్ల ప్రభావితమయ్యాయి. కొన్ని నీట మునిగాయి. అదేవిధంగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ లాంటివి కూడా నీట మునిగాయి. అదేవిధంగా ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఆనుకొని ఈ మూసీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఎంజీబీఎస్ కి అదేవిధంగా మూసీ నదికి మధ్యలో ఒక రిటర్నింగ్ వాల్ ఉంటుంది. అయితే మూసీ నది ప్రవాహానికి ఆ రిటర్నింగ్ వాల్ అనేది ఒక చోట దెబ్బతినడం వల్ల ఆ నీళ్లు నేరుగా స్టేషన్ లోకి చేరాయి. దీంతో శుక్రవారం రాత్రి ప్రయాణికులు కొంత ఇబ్బందులు పడ్డారు. అంటే వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్ కి అప్పటికే చేరుకున్న వాళ్ళందరూ కూడా అందులో చిక్కుకుపోయారు. వాళ్ళని ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా హైడ్రా సిబ్బంది వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి మొత్తం ఆ స్టేషన్ అంతా కూడా జల దిగ్బంధంలోనే ఉండిపోయింది. తర్వాత శనివారం పరిస్థితులని పరిశీలించిన ఆర్టీసీ అధికారులు ఈ రోజు ఒక రోజు మొత్తాన్ని శనివారం మొత్తం కూడా బస్సు సర్వీసులు నిలిపివేశారు. ప్రయాణికులకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలని సూచించారు. గతంలో ఎంజీబీఎస్ పక్కనే సిటీ బస్ స్టాండ్ ఉంటుంది. అది పాత బస్ స్టాండ్. అంటే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లేని సమయంలో అప్పట్లో హైదరాబాద్ కి చాలా మంది ఈ సిటీ బస్ స్టాండ్ నుంచి వచ్చేవాళ్ళు. అయితే ఎంజీబీఎస్ మూతపడడంతో ఎంజీబీఎస్ బస్సులను కొన్నింటిని సర్వీసులను ఈ సిటీ బస్ స్టాండ్ నుంచి కొనసాగించారు. అయితే ప్రయాణికులకి కొంత అక్కడనే ఆర్టీసీ వాలంటీర్లు వాళ్ళందరూ ఉండి పోలీసులు ఉండి ఇక్కడ నుంచి బస్సులు వెళ్తాయని చెప్పడం, వాళ్ళని ఈ సిటీ బస్ స్టాండ్ నుంచి వాళ్ళ ప్రయాణం ఎక్కడైతే వాళ్ళ వెళ్ళాలనుకుంటారో అక్కడికి బస్సులను సర్వీసులని కూడా తెలియజేశారు. అయితే నిన్న శనివారం సాయంత్రం మూసీ ప్రవాహం కొంత తగ్గడంతో ఆర్టీసీ అధికారులు ఎంజీబీఎస్ ని పూర్తిగా క్లీన్ చేసి మళ్ళీ యథావిధిగా బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇక ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా 11 గంటల వరకు కూడా ఈ స్టేషన్ క్లీనింగ్ కార్యక్రమాలు జరిగాయి. క్లీనింగ్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత రంగారెడ్డి రీజనల్ మేనేజర్ అదేవిధంగా ఇతర అధికారులందరూ కలిసి బస్సు సర్వీసులను ఎప్పటిలాగే ప్రారంభించారు. ప్రస్తుతం ప్రయాణికులందరూ కూడా ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో బస్సు సర్వీసులు కొనసాగుతున్నాయని తెలుసుకుని ప్రయాణికులందరూ కూడా ఎంజీబీఎస్ కు చేరుకుంటున్నారు. ఇక దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం స్కూళ్లకు కాలేజీలకు హాలిడేస్ ప్రకటించింది. దీంతో పండుగ సందర్భంగా సొంత ఊళ్ళకి వెళ్లే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వీళ్ళు హైదరాబాద్ లోని జేబీఎస్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఆరాంఘర్ వివిధ ప్రాంతాల నుంచి జిల్లా బస్సులలో ఇతర వారి గమ్యస్థానాలు చేరుకుంటారు. ఇంకా ఎంజీబీఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎంజీబీఎస్ ఒక పెద్ద స్టేషన్. దాదాపు 40 పైగా ప్లాట్ఫామ్లు అక్కడ ఉంటాయి. వివిధ రాష్ట్రాలకి వెళ్లాల్సిన బస్సులు కూడా అక్కడి నుంచే వెళ్తుంటాయి. మహబూబ్నగర్, తిరుపతి మిగిలిన చాలా చోట్ల కూడా ఎంజీబీఎస్ నుంచే వెళ్తుంటాయి. దీంతో ఒక్కసారిగా శనివారం రోజు బస్సు సర్వీస్ నిలిచిపోవడంతో కొంత ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎక్కువగా జేబీఎస్ కి అదేవిధంగా ఆరంఘర్ కి, దిల్సుఖ్ నగర్ కి, ఎల్బీ నగర్ కి ప్రయాణికులు వెళ్లాల్సి వచ్చింది. ఇక ప్రయాణికులైన ఇబ్బందులు
పడకుండా చూసుకునేందుకు ఆ స్టేషన్ అంతా కూడా క్లీన్ చేసి ఆర్టీసీ అధికారులు ఈ రోజు మళ్ళీ ఎప్పటిలాగే ప్రయాణికులకి ఎంజీబీఎస్ స్టేషన్ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎంజీబీఎస్ లో యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ 7,000 పైగా ప్రత్యేక బస్సులను వేసింది. ముఖ్యంగా ఈ ఎంజీబీఎస్ స్టేషన్ నుంచే 2,500 బస్సులను నడుపుతామని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. దాదాపు ఈ దసరా పండుగ సందర్భంగా 70,000-80,000 మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉందని కూడా వాళ్ళు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ అంచనా వేశారు. ఇక ప్రయాణికులకి ఒక రోజు కొంత ఇబ్బంది కలిగింది, కానీ ఈ రోజు నుంచి యథావిధిగా బస్సు సర్వీస్ అని నడుపుతాము. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఎంజీబీఎస్ కి చేరుకోవచ్చు. అదేవిధంగా రిజర్వేషన్ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు అని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తానికి మూసీ నది ఉగ్ర రూపం దాల్చడంతో మూసీ నది పరివాహక ప్రాంతాలు తీవ్ర స్థాయిలో ప్రభావితమయ్యాయి. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఇంకా ఇప్పటికీ కూడా నీళ్లు అలాగే ఉండిపోయాయి. ఇంకా మూసి ఉస్మాన్ సాగర్, ఉల్లాస్ సాగర్ జంట జలాశయాల నుంచి ఇంకా నీళ్లు వదులుతున్నాయి, కానీ గతం మొన్నటితో పోల్చుకుంటే కొంత తక్కువ పరిమాణంలో నీళ్లు కిందికి వస్తున్నాయి. కానీ ఇప్పటికీ ఓఆర్ఆర్ లాంటి సర్వీస్ రోడ్డుపై ఇంకా నీళ్లు అలాగే ఉండిపోయాయి. ఇంకా కొన్ని మలక్పేట, గోరునాక కొన్ని ఏరియాలలో ఇంకా జలదిగ్బంధం నుంచి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నాయి. మొత్తానికి మూసీ నది ఉగ్రరూపం దాల్చడం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లోకి నీళ్లు చేరాయి. ఇక రాబోయే రోజుల్లో కూడా అసాధారణ వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులతోటి సమావేశం అయ్యి ఎక్కడైతే రిటర్నింగ్ వాల్ దెబ్బతుందో అక్కడ రిటర్నింగ్ వాల్ దగ్గర దాన్ని మళ్ళీ రిపేర్ చేయడము, కొత్తగా గోడ కట్టడము, అదేవిధంగా ఆ రిటర్నింగ్ వాల్ హైట్ ని కూడా పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు భావించారు. ఆ రిటర్నింగ్ వాల్ హైట్ ని కూడా పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా అసాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణికులు ప్రతిసారి ఇబ్బంది పడాల్సి వస్తుందని ఎక్కడైతే వరద నీళ్లు స్టేషన్ లోపల రాకుండా చూసుకునేందుకు ఏ చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా అధికారులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎక్కడైతే రిటర్నింగ్ వాళ్ళు పొందుతుందో అక్కడ కొన్ని తాత్కాలికంగా ఇసుక బస్తాలను అక్కడ వేయడం జరిగింది. అలాగే రిటర్నింగ్ వాల్ పనులు కూడా పూర్తి చేసి రాబోయే రోజుల్లో వర్షాలు పడ్డప్పటికీ ఎంజీబీఎస్ స్టేషన్ నీటములు కాకుండా చూసుకోవాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఎంజీబీఎస్ స్టేషన్ లో యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి. గంగోత్రి విశాల్, ఇప్పటి వరకైతే భారీ వర్షంతో ఎంజీబీఎస్ ఎన్నడూ లేని విధంగా మునిగిపోయింది. ఇప్పుడు ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? శుక్రవారం రోజు కురిసిన భారీ వర్షం తర్వాత శనివారం ఉదయాన్నే ఆర్టీసీ అధికారులు ముఖ్యంగా రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. వరద ఉధృతి ఇంకా కొనసాగుతుంది కాబట్టి స్టేషన్ లో ఇంకా వరద నీళ్లు ఉన్నందున స్టేషన్ లో బస్సు సర్వీసులను నడపలేము, ఇతర ప్రత్యామ్నాయాలు సూచించాము. అదేవిధంగా హెల్ప్ లైన్ నెంబర్లు కూడా విడుదల చేశాము. వాటికి హెల్ప్ లైన్ నెంబర్లకు ప్రయాణికులు కాల్ చేస్తూ ఎక్కడెక్కడ ఏ బస్సులు ఉన్నాయి వాటి వివరాలు తెలుసుకోవచ్చని కూడా ఆర్టీసీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక నిన్న సాయంత్రం కూడా మరొక ప్రకటన కూడా విడుదల చేశారు. వరద ఉధృతి తగ్గుతుంది, కానీ స్టేషన్ లో కొంత శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. చెత్త చెదారం నిండిపోయింది. అదేవిధంగా మురుగునీరు అంతా కూడా అక్కడికి వచ్చినందున అక్కడ కూడా క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందని, ఈ క్లీనింగ్ అంతా ప్రాసెస్ పూర్తయిన తర్వాత మళ్ళీ భారీ వర్షాలు లేవని తెలిసిన తర్వాత యథావిధిగా ఎప్పటిలాగానే బస్సు సర్వీసులను ప్రారంభిస్తామని ఆర్టీసీ అధికారులు ప్రకటన చేశారు. ఇక ప్రస్తుతానికైతే తెలంగాణ వ్యాప్తంగా ఈ దసరా పండుగ సందర్భంగా 7,000 పైగా బస్సులను ఆర్టీసీ వేసింది. జేబీఎస్, ఎంజీబీఎస్, అదేవిధంగా ఎల్బీ నగర్, ఆరంగారు, ఉప్పల్ నుంచి ఈ ప్రత్యేక బస్సులు కనిపిస్తాయి. అదేవిధంగా జిల్లాలలో కూడా జిల్లా టౌన్ల నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుస్తుంటాయి. ముఖ్యంగా ఈ ప్రత్యేక బస్సులను సర్వీసులను ప్రయాణికులు ఉపయోగించుకోవాలి. ప్రైవేట్ ట్రావెల్స్లలో ఎక్కువ రేట్లు ఉంటాయి. ఆర్టీసీలో కొంత ఛార్జీలు పెరిగినప్పటికీ ప్రైవేట్ ట్రావెల్స్ తో పోల్చుకుంటే ఆర్టీసీలోనే రేట్లు తక్కువగా ఉన్నాయని ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు చెప్పారు. ఇక ఎంజీబీఎస్ స్టేషన్ యథావిధిగా బస్సు సర్వీసులను కొనసాగుతున్నాయని మరో ప్రకటన కూడా అధికారులు చేశారు. ప్రయాణికులు అందరూ కూడా వారి గమ్యస్థానాలు చేరుకునేందుకు ఎంజీబీఎస్ స్టేషన్ ని అందుబాటులో ఉందని కూడా రంగారెడ్డి రీజనల్ మేనేజర్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం అక్కడ బస్సులు యథావిధిగా కొనసాగుతున్నాయి. దీంతో పాటు జేబీఎస్, అదేవిధంగా ఉప్పల్, ఆరంగారు, ఈ సిటీ శ్రీవార్ ప్రాంతాల్లో ఉన్న ప్రధాన బస్ స్టేషన్ల నుంచి కూడా వివిధ జిల్లాలకు ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి.
ఈ ప్రత్యేక బస్సులన్నీ కూడా పండుగ ప్రారంభమయ్యేంత వరకు కూడా దసరా పండుగ వరకు ఉంటాయి. దసరా పండుగ తర్వాత మళ్ళీ రిటర్న్ జర్నీలో తిరుగు ప్రయాణంలో కూడా ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంజీబీఎస్ నీట మునగడంతో అదొక చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఎంతో విమర్శించాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత 30 ఏళ్లలో ఎప్పుడూ రాంది ఎంజీబీఎస్ స్టేషన్లకు వరద నీరు వచ్చాయి. ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రభుత్వం ముందస్తుగా అక్కడ ప్రజలను అలర్ట్ చేయాల్సింది, కానీ చేయలేదు. ఒకేసారి 15 గేట్లని హిమాసాగర్ గేట్లని ఎత్తడంతో ఈ ఇబ్బందులు ఎత్తాయి. ఈ ఇబ్బందులు అనేవి తలెత్తాయి. ప్రభుత్వం కొంత విఫలమైంది. అదేవిధంగా ఉద్దేశపూర్వకంగానే ఇన్ని గేట్లు ఎత్తారని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. ప్రయాణికులు ఇబ్బందులను గురి చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముందస్తుగా ఎందుకు ప్రణాళికలు చేసుకోలేదు, భారీ వర్ష సూచన ఉందని తెలిసినా కూడా ఎందుకు అప్రమత్తం కాలేదు, లోతట్టు ప్రాంత ప్రజలు ఎందుకు అప్రమత్తం చేయలేదని కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. అయితే ప్రభుత్వం మాత్రం స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మూసి ప్రభావిత ప్రాంతాలను కూడా పరిశీలించారు. ముఖ్యంగా ఇలాంటి టైంలో రాజకీయాలు చేయొద్దు, ప్రకృతికి ఎదురుగా వెళ్లి ఏ ప్రభుత్వం కూడా పని చేయలేదు, అది ఒకటేసారి ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనప్పుడు ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అయినప్పటికీ రాబోయే రోజుల్లో కొంత ప్రణాళికలతో ముందుకెళ్లి భారీ వర్షాలు పడ్డప్పటికీ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకునే ప్రయత్నాలు చేస్తాము. ముసరాంబాగ్ బ్రిడ్జ్ కానీ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో నీళ్లు రావడం వీటన్నింటినీ పైన కూడా పరిశీలించి రాబోయే రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో ఉన్న బస్ స్టాండ్లలో పండుగ సందడి కనిపిస్తుంది. జేబీఎస్ స్టేషన్ పూర్తిగా ప్రయాణికులతో నిండిపోయింది. అదేవిధంగా ఉప్పల్ నుంచి వరంగల్, నల్గొండ ఆ రూట్ లోకి వెళ్తుంటారు ఎక్కువ మంది ప్రయాణికులు. ఉప్పల్ దగ్గర, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి విజయవాడకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని ప్రాంతాలకు ఎల్బీ నగర్ నుంచి ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడుపుతుంది. దీంతో పాటు ఆరంగర్ నుంచి కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. మొత్తానికి దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు వేయడంతో హైదరాబాద్ లోని ప్రధాన బస్టాండ్ల దగ్గర ప్రయాణికుల రద్దుతోటి ఒక పండుగ సందడి అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా నిన్నటి వరకు మూసిపడ్డ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ సైతం ఈ రోజు నుంచి అందుబాటులోకి రావడంతో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర కూడా ఒక పండుగ సందడి అనేది కనిపిస్తుంది. గంగోత్రి విశాల్, ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ సొంతిళ్లకు వెళ్లిపోతున్నారు. ఇక్కడ ప్రభుత్వం ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సులు టికెట్ ధరలు ఎలా ఉండబోతున్నాయి? రైట్, ముఖ్యంగా ఈ ప్రత్యేక ఆర్టీసీ జీవో ప్రకారం, అంటే గతంలోనే 2003లోనే ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారమే 50% వరకు కూడా టికెట్లు పెంచుకునే వెసులుబాటు హక్కు కూడా ఆర్టీసీకి ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీని ప్రకారమే ప్రత్యేక బస్సులను, అంటే ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ 7,000 పైగా ప్రత్యేక బస్సులు వేసింది. అయితే ఈ 7,000 ఆర్టీసీ బస్సులను పూర్తిగా ఎక్కువ ఛార్జీలు ఉండవు. కేవలం కొన్ని బస్సులలో మాత్రమే, కొన్ని ప్రత్యేక బస్సులో మాత్రమే ఈ ఛార్జీలు ఎక్కువ అదనపు ఛార్జీలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా రెగ్యులర్ గా బస్సులు నడుస్తాయి, కానీ ఈ ప్రత్యేక బస్సులలో కొన్ని రూట్లలో నడిచే ప్రత్యేక బస్సులు మాత్రమే ఛార్జీలు ఉంటాయని ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ఒక క్లారిటీ ఇచ్చింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ విశాల్.